ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం మీనరాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం. మీనరాశి వారికి 11వ తారీఖు మంగళవారం సాయంత్రం 6 గంటలలోపు మీరైతే ఒక శుభవార్త వినబోతున్నారు. అయితే మీనరాశి వారు ఎలాంటి శుభవార్తను రిసీవ్ చేసుకోబోతున్నారు, అలాగే ఆ శుభవార్త వల్ల మీకు జరగబోతున్న మేలేంటి, ఈ రోజున ఈ యొక్క దినఫలాల ప్రకారం మీకు ఎటువంటి ప్రతికూలతలు జరగబోతున్నాయి, ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ఏం చేయాలి అనేటటువంటి పూర్తి అంశాల గురించి అయితే ఈరోజు వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నామండి. అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మిస్ కాకుండా మీరు చూడగలుగుతారు. అలాగే వీడియో కంటెంట్ నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ముందుగా ఈ రాశి వారి మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా అంటే చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా గౌరవ భావంతో చూస్తారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మర్యాద ఇస్తారు. అయితే వీరు ఒక చిన్న తప్పు వల్ల ప్రతిసారి కూడా నష్టపోతూ ఉంటారండి. అంటే ప్రతి ఒక్కరు కూడా నిస్సహాయంగా, అంటే వారి నుంచి ఎలాంటి సహాయాన్ని పొందకపోయినా ప్రతి ఒక్కరూ కూడా మనకు మంచి చేస్తారులే అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా నమ్మేసి సహాయాన్ని అందిస్తూ ఉంటారు. అది మంచా చెడా, లేదంటే వారికి నిజంగా అవసరమా కాదా, ఇలాంటి విషయాలు ఏమీ కూడా గమనించుకోకుండా ఈ యొక్క రాశివారు ప్రతిసారి కూడా అందరికీ సహాయం చేస్తూ మోసపోతూ ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాంటి వారిని గుడ్డిగా నమ్మకుండా ఉండడం మంచిదండి. అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం మీ జీవితంలో చాలా అంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందండి. ముఖ్యంగా రేపటి రోజున మార్చి 11వ తేదీ మంగళవారం రోజున ఎవరైతే మిమ్మల్ని నమ్మించి, అంటే అన్ని విధాలుగా కూడా మీకు నమ్మకంగా మాటలు చెప్తూ మీ చుట్టూ ఉంటూనే మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు, అలాంటి వారి పట్ల మీరు చాలా అప్రమత్తంగా ఉండకపోతే మిమ్మల్ని నిలువుగా ముంచేస్తారండి. కాబట్టి ఈ రాశి వారు రేపటి రోజున చాలా జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. అలాగే మీన రాశి వారు కార్యాచరణ, కార్యదీక్షత ఎప్పుడు కూడా కలిగి ఉంటారు. ఎప్పుడు ఎవరిని కూడా కించపరిచే విధంగా కానీ, ఎవరిని కానీ మోసం చేయడం కానీ, చేసే విధంగా కానీ వీరు అస్సలు ప్రవర్తించరు. వీరి ప్రవర్తన అసలు ఉండదండి. అలాగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సహాయాన్ని అందించడంలో మీన రాశి వారు ముందుంటారని చెప్పుకోవాలి. అలాగే ఎవరి మనసుని కూడా నొప్పించేటటువంటి పనులైతే ఈ రాశివారు అస్సలు ఎప్పుడు కూడా చేయరండి. ఎవరికి కూడా అంటే ఎటువంటి హాని తలపెట్టేటటువంటి పనులు అస్సలు చేయరు. కాకపోతే వీరికి అన్ని రకాలుగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కొంతకాలంగా మీరైతే ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారండి. ఆ సమస్యల నుంచి కూడా మీరు ఎలా బయటపడాలి అనే అంశాలు కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. అయితే వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీరు ఎవరైతే రాజకీయ పరంగా, అంటే రాజకీయ నాయకులను కలిసి వారికి ఉన్నటువంటి సమస్యలు చెప్పుకొని వారికి అర్జీ పెట్టుకోవాలి అనుకునే వారికి 11వ తేదీ మంగళవారం రోజున అయితే చాలా అనుకూలంగా ఉంటుందండి. అలాగే ఇంకా వ్యాపారస్తులకి కూడా చాలా చక్కగా ఉంటుంది. ఈ ఉద్యోగస్తులు అంటే ఎవరైతే ఉన్నారో వారికి పై ప్రమోషన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా రేపటి రోజున ముఖ్యంగా అంతా కూడా సజావుగా సాగుతుందండి. ఈ రాశివారు ఎక్కువ కష్టపడి తమకు అప్పగించిన పనులు పూర్తి చేస్తారండి. అయితే ఈ రాశి వారి గురించి ఇప్పటిదాకా తెలుసుకున్నాం కదండి. అయితే ఈ రాశి వారు ఏదైనా పనిని తమకు అప్పగిస్తే దాన్ని పక్కన పెట్టకుండా పూర్తి చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే ఒక రకంగా అది పూర్తయ్యేంత వరకు నిద్రపోనే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. మీరు మాత్రం పట్టుదలతో పట్టువదలని విక్రమార్కుల్లాగా అస్సలు విడిచిపెట్టకుండా సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. జీవితంలో ఎక్కువ ఒడిదుడుకులు సమస్యలు వచ్చినా కూడా వాటిని ఖచ్చితంగా వీలైనంత వరకు చాకచక్యంగా అధిగమించగలుగుతారు. ఇక ముఖ్యంగా విషయానికి వచ్చినట్లయితే ఈ మార్చి 11వ తేదీన మంగళవారం వీరి యొక్క దినఫలాలు వీరికి చాలా అంటే చాలా అనుకూలంగా ఉన్నాయండి. అంటే మీ యొక్క వృత్తి జీవితంలో, అది వ్యాపారం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, మీరు ఏ పని అయితే చేస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్తనైతే రేపటి రోజు సాయంత్రం లోపు మీరు వినబోతున్నారు. ఒక మంచి శుభవార్తనైతే మీరు వింటారండి.
ఈ యొక్క శుభవార్త అనేది ఒక స్త్రీ ద్వారా మీకైతే వినబోతున్నారనే చెప్పుకోవాలి. అయితే ఆదాయం పెరగడం గురించి కూడా కావచ్చు, లేదంటే లోన్ల విషయం కోసం మీరు ఏదైనా అప్లై చేసుకుంటే లోన్ శాంక్షన్ అయ్యే విషయం కావచ్చు, లేదా ఇంకా ఏదైనా ఆదాయ మార్గం కోసం మీరు అన్వేషిస్తూ ఉంటే ఆ యొక్క ఆదాయ మార్గం మీకు దక్కడం కావచ్చు, లేదా వసూలు కానీ డబ్బులు వసూలు అవ్వడం కానీ ఇలాంటివి ఏదో ఒక మంచి శుభవార్త అయితే ఆర్థికాభివృద్ధికి సంబంధించినటువంటి మంచి శుభవార్త అయితే మీరు ఈ 11వ తేదీ సాయంత్రం లోపు తప్పకుండా వినేటటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. అయితే ఏ సమయంలోనైనా సరే ఉదయం నుండి సాయంత్రం లోపు వింటారు. అలాగే ఈ రోజున దినఫలాల ప్రకారం మీకు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. అలాగే కొన్ని అనుకోనటువంటి ఖర్చులు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. వృధాగా డబ్బులు ఖర్చు చేయవలసిన పరిస్థితి కూడా వస్తుంది. అంటే వృధాగా డబ్బులు ఖర్చు చేసి మరొకరి దగ్గర చేయి చాచవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ధనాన్ని అయితే ఖర్చు పెట్టుకోకుండా జాగ్రత్తగా పరుచుకోండి. అలాగే మీరు కోల్పోయినటువంటి ఒక మంచి బంధం ఏదైనా ఉంటే బంధువుల్లో ఏదైనా కానీ, మిత్రుల్లో కానీ, లేదంటే ఆప్యాయంగా పలకరించేటటువంటి స్నేహితుల్లో కానీ, సన్నిహితుల్లో కానీ చాలా కాలంగా ఎవరైతే మీకు దూరంగా ఉన్నారో అలాంటి మిత్రులను కూడా కలుసుకోవడానికి ఈ మధ్యకాలంలో మీరు ప్రయత్నం చేసి మంచిగా రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆ రిజల్ట్ మీకు దక్కబోతోందండి. ఖచ్చితంగా మీకైతే మంచి శుభవార్త అయితే రేపటి రోజున ఉంటుంది. ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతోందనే చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని కీలకమైనటువంటి మార్పులు చేర్పులు కూడా మీకు జరగబోతున్నాయి. అలాగే వ్యాపారస్తులు కూడా వినియోగదారులు ఆకట్టుకోవడానికి కొన్ని మార్పులు చేర్పులు అయితే కూడా చేస్తారు. ఈ విధంగా చాలా వరకు ఆకట్టుకోవడానికి కొన్ని మార్పులు చేర్పులను కూడా తీసుకువస్తారండి. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఈ రాశివారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి దేవతారాధన అయితే తప్పనిసరిగా చేసుకోవాలండి. అలాగే హనుమంతుణ్ణి ఆరాధించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేసుకోండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాలను పొందుతారు. అలాగే ఆర్థిక స్థితి కనుక బాగుంటే దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. అలాగే మీ శక్తి మేరకు ఇతరులకు ఏదో ఒక దాన ధర్మాలను అయితే చేయండి. ఖచ్చితంగా ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా రిసీవ్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అలాగే రేపటి రోజు నవగ్రహ ఆరాధన కూడా చేసుకోండి. నవగ్రహ దర్శనం చేసుకుని చక్కగా శనీశ్వరుని యొక్క అనుగ్రహం పొందండి. చక్కగా వెళ్ళేసి శనీశ్వరుని యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారికి సంబంధించినటువంటి నువ్వుల నూనెను అలాగే నల్లని వస్త్రాన్ని స్వామివారికి సమర్పించడం, అలాగే అక్కడే ఉన్నటువంటి పేదవారికి మీ వంతుగా ఏదో ఒక సహాయాన్ని అందించడం వల్ల శని భగవానుడు ఎంతగానో సంతోషిస్తాడండి. అలాగే మీరు చేస్తున్నటువంటి పనుల వల్ల ఏదైనా ఆటంకాలు ఎదురవడం వల్ల మీరు ఏదైనా అంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి ఇబ్బందులు కూడా పూర్తిగా తొలగిపోతాయండి. కాబట్టి శని భగవానుడి యొక్క అనుగ్రహం ఒక్కసారి కనుక మీకు కలిగిందంటే జీవితంలో మీకు వచ్చేటటువంటి మార్పులు కూడా ఇంతకు ముందు ఒకలాగా ఇప్పుడు నుండి ఒకలాగా అంటారు కదండి, ఆ విధంగా మీకు ఉన్నటువంటి మొదటి నుండి ఎదుర్కొన్నటువంటి సమస్యలు సైతం పరిష్కార దిశగా సాగుతాయి, ఒక కొలిక్ వస్తాయండి. ఇందుకోసం చక్కగా నవగ్రహ దర్శనం బాగా ఉపయోగపడుతుంది. అందులోనూ శని భగవానుడి యొక్క అనుగ్రహం మీపై ఉంది అంటే మాత్రం చక్కగా మీకైతే అంటే మీ గ్రహస్థితి కూడా పూర్తిగా మారిపోతుంది. మీనరాశి వారికి జరుగుతున్నటువంటి కొన్ని పనులు కొంతమందికి అనుకూలంగా లేకపోయినా అంటే అనుకున్న రోజుకి టైంకి జరగకపోయే కొన్ని ఇబ్బందులు పడుతున్నట్లయితే అటువంటి సమస్యలు ఎదురవుతుంటే అలాంటి పరిస్థితులు మనం ఏమి చేయలేం కదండి. అటువంటి పరిస్థితి కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, ఏదో ఒక దైవారాధన చేసుకోవడం వల్ల మనకి మేలుకు జరుగుతుంది కదా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాం. అందుచేత ఆ దిశగా అయితే మీరు ప్రయత్నం చేయండి. దైవానికి సంబంధించినటువంటి ఏ పని చేసినా కూడా అది ఏది కూడా వృధాగా పోదండి. ఈ విషయాన్ని మీరు గమనించండి. చూశారు కదండి, 11వ తేదీ మంగళవారం రోజున సాయంత్రం 6 గంటల లోపు మీనరాశి వారు ఎటువంటి శుభవార్త అందుకోబోతున్నారు. మరిన్ని శుభ ఫలితాల కోసం మీరు చేయవలసిన దేవతారాధన అలాగే పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో నచ్చితే మాత్రం మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీరు మిస్ కాకుండా చూడొచ్చండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.